నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతు పల్సో బీజేవైపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మెదక్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని, అత్యధిక మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుతారని సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్, బీజేవైఎం వెల్దుర్తి మండల అధ్యక్షుడు కిష్టం గారి నవీన్ పటేల్, బీజేవైఎం నర్సాపూర్ మండల అధ్యక్షుడు రాజేష్, మాజీ మండల అధ్యక్షుడు కోదండ శేఖర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కిచ్చు గారి శ్రీనివాస్, శక్తి కేంద్ర ఇన్ఛార్జి కర్రె వెంకటేశం, బాలకిషన్, విక్రమ్ సింగ్, కావేరి సురేష్, వడ్ల శ్రవణ్ కుమార్, కొండి శ్రీకాంత్, ప్రసాద్, వినయ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో అరవిందన్న గారు మేము మీ వెల్దుర్తికి వచ్చి మేము ప్రచారం చేస్తాం, షాపు షాప్ తిరిగి మేము ప్రచారం చేస్తామని చెప్పేసి అన్న ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క షాపుకు అయినా మంచి స్పందన జరుగుతుంది. ఎందుకంటే అయోధ్యలో రాముడు ఉన్నాడు, మెదక్ డిస్టిక్కు మన రఘురాముడు పేరు పెట్టుకున్న మన రఘురాముడు ఉన్నాడు. కాబట్టి దేశానికి నరేంద్ర మోడీ రక్షణ, మెదక్కు రఘునందరావు రక్షణ అని చెప్పేసి ప్రతి ఒక్క షాప్లో కూడా వాళ్ళ నినాదం వినిపిస్తారు. బ్రహ్మాండమైన మెజారిటీతో ఈరోజు మెదక్ మనం పార్లమెంటు అది చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క షాప్లో కూడా ఓటర్లు కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి జై బీజేపీ. ఈరోజు వెల్దుర్తి టౌన్లో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారి గెలుపు కొరకై మేమంతా బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మరి ఏ షాప్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు రఘునందన్ రావు గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే అన్న ఏ సమస్యలు ఉన్నా కూడా అసలు ఎవరికి భయపడకుండా కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులనే గడగడలాడించిన వ్యక్తి మరి రఘునందన్ రావు గారు. వారికి ఓటేస్తే మెదక్ యొక్క సమస్యలు పైన పార్లమెంటరీలో ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళి మన యొక్క సమస్యలు ఏవేవైతున్నాయో మెదక్ పార్లమెంట్ సమస్యలు అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఆయనతోనే కుదురుతుంది, ఆయన గొంతు గట్టిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఓటేస్తామన్నా మీరు ధైర్యంతో వెళ్ళండి. మేము ఓటేయడమే కాకుండా మా బంధుమిత్రులకు అందరికీ చెప్పి దగ్గరుండి ఓటేసి మళ్ళీ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఖచ్చితంగా బీజేపీకే పట్టం కడతాము, నరేంద్ర మోదీకే ఓటేస్తాము. రామ మందిర నిర్మాణం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్న ఏదైతే అభివృద్ధి ఉందో ఇవన్నీ చూసి మేము ఖచ్చితంగా వారికి ఓటేస్తామని మరి ప్రజల నుండి చాలా గట్టి పిలుపు మాకు వినిపిస్తుంది. వాళ్ళ యొక్క ఈ వాయిస్ మేము వింటూ ఉంటే ఖచ్చితంగా ఈసారి మెదక్ పార్లమెంట్లో బీజేపీ కాషాయం జెండా ఎగరవేస్తామని వాళ్ళ యొక్క స్పందన ద్వారా మాకు గట్టిగా వినబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు తప్పకుండా నరేంద్ర మోదీ గారికి ఓటేసి బలమైన నాయకత్వానికి మీరు బలం చేకూర్చి వారిని మళ్ళీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా గెలిపించాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను.